హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో బయట వానలు అనేవి తగ్గట్లేదు, మనందరూ కూడా చూస్తూనే ఉన్నాం. వానలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే నా వ్యూవర్స్ అందరికీ, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా సో వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. కొంచెం ఆడియో బాగాలేదని చాలా మంది మాట్లాడుతున్నారు. ఏంటంటే నైట్ పూట నేను కొంచెం మెల్లగా మాట్లాడుతూ ఉంటా. సో మైక్ అనేది మారుస్తా మీకోసం. 1 వీక్ ఓపిక పట్టండి. ఆర్డర్ పెట్టాను, మైక్ వస్తుంది. సో మైక్ రాగానే మంచి ఆడియో క్వాలిటీ అయితే మీకు అందిస్తా, గ్యారంటీ పక్కా. సో ఆల్రెడీ మనం టాస్క్ గురించి మాట్లాడుకున్నాం. నా ప్రీవియస్ వీడియో ఎవరైనా మిస్ అయి ఉంటే ఆ వీడియో చూడండి. లైవ్ అప్డేట్స్ అన్ని నేను ఏం చేస్తున్నా అంటే ఒక సమ్మరీ కింద చేసి మీకు ఈవినింగ్ పబ్లిష్ చేస్తున్నా. ప్లీజ్ ఫాలో. ఈవినింగ్ 7, 8 or 6 ఈ మధ్యలో, ఇన్ బిట్వీన్ మధ్యలో మీకు ఆ డే మొత్తం ఏం జరిగింది లైవ్ లో అనేది మీకు క్విక్ అనాలిసిస్ లాగా ఒకటి చెప్పేస్తున్నా. మరి మన సోదిలా పెట్టుకుంటే 30 నిమిషాలు, 40 నిమిషాలు, 50 నిమిషాలు వెళ్ళిపోతుంది వీడియో. సో అందుకని క్విక్ అనాలిసిస్ అనేది చెప్తున్నా. ఫస్ట్ మనం లూప్ ద హూప్ అనే టాస్క్ గురించి మాట్లాడుకున్నాం. సంచాలకుగా నిఖిల్ అయితే వరస్ట్, అందులో డౌట్ లేదు. సో ఎవరైనా ఎవరైనా పొగుడుంటే మాత్రం, నిఖిల్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం హర్ట్ అవ్వకండి. ఎందుకంటే ఫెయిల్ అయిపోయాడు, కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయాడు. వరస్ట్ అని చెప్పుకోవాలి, ఫెయిలే కాదు ఇక్కడ. సో కంప్లీట్ గా వరస్ట్ అనమాట మనోడు. సో క్లారిటీ మిస్ అయ్యాడు యాక్చువల్ గా నిజానికి చెప్పాలి అంటే. సో ఒక టీం వచ్చి మేము ఇలా ఆడతాం అని చెప్పినప్పుడు, అంటే ఇలా హెడ్ నుంచి హెడ్ పాస్ చేసుకుంటాం అని ముందే చెప్తున్నప్పుడు, అప్పుడు ఏం చేయాలి? ఆగు, రూల్స్ పేపర్ చదువుతా, అలా కాదు ఇలా ఆడాలి అని క్లియర్ గా చెప్పాలి. అంతేగాని మీ ఇష్టం అని చెప్పి రూల్ బుక్ చదవకుండా వదిలేయకూడదు కదా. ఇంకోటి ఏంటంటే తెలుగు రాకపోతే అడిగి తెలుసుకోవాలి. తెలుగు అక్కడ బాగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, బేపక్ ఉంది, శేఖర్ భాష ఉన్నాడు, సో బాగా నవీన్ అబ్బాయి కూడా ఉన్నాడు, సో బాగా మంచి రైటర్. సో తెలుసుకోవాలి. శరీరం అంతా అంటే ఎలాగో ఒకసారి డెమో చేసి చూపించాలి యాక్చువల్ సంచాలక్. ఆల్రెడీ మీరు చూసుంటారు, లైవ్ లో చూసిన వాళ్ళు చూసారు, టెలికాస్ట్ లో కూడా అది వేసారు. ఏంటంటే ఆ మైక్ ని ఎలా తీసుకెళ్ళాలి వేవ్ లాగా అని చెప్పి దాన్నే రింగ్ లాగా ఒక డెమో కూడా చేసుకున్నారు. యశ్వియన్ టీం ప్రేరణ చాలా క్లియర్ గా చూపించింది అక్కడ. యాక్చువల్ గా నిజానికి మనం చూసినట్లయితే అలా డెమో లాగా చూపించినా కూడా ఇలా తీసుకెళ్ళాలి, ఇలా చేయొద్దు అని ముందే నిఖిల్ రూల్స్ పెట్టాలి. అది కొద్దిగా మిస్ అయ్యాడు. ఎందుకంటే ఎన్ని సీజన్స్ చూసి వచ్చి ఉంటారు వీళ్ళందరూ కూడా. సో మనం కూడా ఎన్ని సీజన్స్ చూసి ఉంటాం. ఎక్కడ కూడా వస్తుంది మనకి? కిచెన్ లో ఫుడ్ దగ్గర, సంచాలకుగా డెసిషన్ దగ్గర, టాస్క్ల దగ్గర గొడవ, నామినేషన్స్ లో ఎలాగో ఉండేది. అసలు మెయిన్ వచ్చేది సంచాలక్ దగ్గరే కదా గొడవ. టాస్క్ లో ఆ చిన్న బాధ్యత తీసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి బ్రదర్ అని అయితే నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే శరీరం అంతా తీసుకోవాలన్నప్పుడు దాన్ని స్వింగ్ లాగా, ఇలా వేవ్ లాగా, రివ్యూలో కూడా మీకు అదే చెప్పా. అంతేగాని హెడ్ తో హెడ్ పాస్ చేయడం అనేది అది ఎందుకో నాకు కొంచెం కరెక్ట్ అనిపించలా. మరి మీకు ఎవరికైనా అది కరెక్ట్ అనిపిస్తే ఎందుకు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. ఇంకోటి ఏంటంటే పృథ్వీ అక్కడ అపోజ్ చేశాడు గట్టిగా. అలా అయితే ఇలా పంటితో పట్టుకుని ఇలా వాష్ చేసేసుకోవచ్చు కదా అని కూడా చెప్పాడు. నువ్వు ప్రాక్టికల్ గా చెప్పా. సో పంటితో పట్టుకుని అలా పాస్ చేసేసుకుని వెళ్ళిపోద్ది కదా చివరి వరకు. ఈ శరీరం అంతా ఎందుకు వేస్ట్ గా? ఇది లిప్స్ కూడా శరీరంలో భాగమే కదా. అలా అనుకుంటే హెడ్ శరీరంలో భాగమే అన్నట్టు పవన్ కళ్యాణ్ డైలాగ్ లాగా. సో ఎందుకనో ఈ ఐడియా యాక్చువల్ గా నబీల్ అఫ్రీదిదే. నబీల్ స్ట్రాటజీ అనేది అక్కడ వర్కౌట్ చేసాడు, కానీ ఏది నిఖిల్ డెసిషన్ వల్ల. లేదంటే మాత్రం అది బిస్కెట్ అయిపోయింది. అది మెయిన్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళు స్ట్రాటజీ అప్లై చేశారు, గెలిచారు అని చెప్పి వీళ్ళు కూడా ఏం చేశారు? బ్రిక్స్ టాస్క్ లో మేము కూడా అలాగే చేస్తామని ఆ బ్రిక్స్ టాస్క్ ఏదైతే ఉందో బ్రిక్స్ ది, అది సర్వనాశనం చేశారనమాట. నిజానికి ఇది అభయ్ నవీన్ ఐడియా అని చెప్పాడు, తనే చెప్పాడు. అది నేను నిఖిల్ తో చెప్పాను ముందుగానే, ఏమో బాబు మీ స్ట్రాటజీలు మీరు అప్లై చేసుకోండి అని వదిలేశాడు, అందుకనే చేశాను. అక్కడ పృథ్వీ ముందు ఎక్స్పోజ్ అయ్యాడు ముందుకు వచ్చి, కానీ ఐడియా మాత్రం అభయ్ నవీన్ అని చెప్పాడు. నిజానికి ఫస్ట్ పృథ్వీని నైనికాన్ టీం ఆదిత్యం పెడుతున్నప్పుడు డిస్టర్బ్ చేశాడు, డిస్ట్రాయ్ చేశాడు కూడా. అక్కడి నుంచి అన్ఫేర్ గేమ్ అనేది స్టార్ట్ అయింది, రైట్? అప్పుడు నిజంగా ఏం చేయాలి? సంచాలక్ ఉంటే ఆగండి, మీరందరూ తప్పుగా ఆడుతున్నారు, మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడండి, గో బ్యాక్, మళ్ళీ ఇటకలన్నీ ఇచ్చే బిగ్ బాస్ బజర్ మోగించండి, లేదంటే ఇప్పుడు స్టార్ట్, ఇలా కదా ఆడించాలి.
ఎన్ని సీజన్స్ చూసారు బ్రదర్? ఎంతమంది సంచాలకులు ఆపి గేమ్ పాజ్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి అని చెప్పి డెసిషన్స్ తీసుకున్నారు. ఇప్పుడు నిజంగా అతను ఆపినప్పుడు, ఎవరైతే పృథ్వీ ఆపినప్పుడు నైనికాన్ టీం లీడ్ లో ఉంది కంప్లీట్ గా. ఇంకో 2 పెట్టేస్తే అయిపోయింది సినిమా. సో మేబీ వాళ్ళు గెలిచి ఉండేవాళ్ళేమో, అది గేమ్ అనాలిసిస్ నే మార్చేదేమో. తర్వాత పెయిర్ గేమ్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ యష్మి గౌడ అని టీం లీడ్ లో ఉంది. అప్పుడు 0-0 చేసేయాలి కదా, స్టాండ్ ని క్లియర్ చేసేయాలి కదా. ఇది కూడా మర్చిపోయాడు, అది కూడా అబ్జెక్ట్ చేశారు పాపం. ఇక్కడ సంచాలక్ అసలు ఏం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడా లేదా పక్కన వాళ్ళు డైలాగ్స్ కి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. యష్మి గౌడ అయితే ఒక వేస్ట్ టీం అని అయితే నాకు అనిపించింది అన్న. ఎందుకంటే గెలిచారు, పవర్ లోకి వచ్చారు, ఓవర్ చేశారు అన్నట్టుగా పవర్ తీసుకోగానే ఓవర్ గా రియాక్ట్ అయిపోయారు. సంచాలక్ అయితే వరస్ట్ గా ఉన్నాడు, అందులో డౌట్ లేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు గెలిచిన తర్వాత ఆ ఓవర్ గా బిహేవ్ చేయడానికి కూడా కంట్రోల్ చేయలేకపోయారు. సో ప్రేరణ అయితే కావాలని వాళ్లే కదా వర్క్ చేసేదని ఆ కిచెన్ లో డస్ట్బిన్ లో పడేసిందని మళ్ళీ తీసుకొచ్చి పెట్టింది. సో అది ఫన్ గానే అయినా కూడా అతి అయిపోయింది. ఆ అతి అయిపోవడం అతిగా నవ్వడం అనేది ఈ టోటల్ టీం ఏదైతే ఓడిపోయిన టీం ఉందో దాని మీద అయితే ఖచ్చితంగా ప్రభావం చూపించింది. ఈ విషయంలో సోనియా నిజంగా కొద్ది గ్రేట్ అని అనిపించింది. ఎక్కడ కూడా ఆ టీంలో మేబీ పార్టిసిపేట్ చేయలేదు. మేబీ ఉండుంటే తన అంత వెగిలిగా నవ్వేది కాదు అని నా అభిప్రాయం. ఎందుకంటే తన క్యారెక్టర్ అలాంటిది, తన ఇది కూడా అంత ఇదిగా ఓవర్ గా రియాక్ట్ అయితే అవ్వదు. ఏదైనా మాటల్లో చూపెడుతుంది, ఏదైనా ఉంటే చూపెడుతుంది, కానీ మైండ్ గేమ్ బిహేవియర్ లైక్ గేమ్ ఆడుతుంది, కానీ ఇలాంటి చేష్టలు అయితే చేయదు. తనకి పర్సనల్ గా మేబీ ఏమైనా హెల్త్ ఇష్యూ ఉందేమో నాకు అనిపించింది, అందుకే చాలాసేపు కనిపించలా. ఆ తర్వాత అబ్బాయి నవీన్ అయితే సీతతో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు. ఇక్కడ నిజంగా నైనిక అండ్ టీమ్ కి బాగా కాలుతోంది. అదైతే ఖచ్చితంగా సీత రూపంలో కొద్దిగా కనపడింది. సరే అక్కడ మేబీ సీత రైట్ అయ్యి ఉండొచ్చు, కానీ కొంచెం అదైతే కనపడింది, అది జలస్ అది అనేది. నిజానికి తను అన్న పాయింట్ కరెక్టే. అక్కడ ఏదైతే అందో ఆ పాయింట్ అనేది కరెక్ట్. అంత వర్క్ మేమే చేయాలా అనేది మెయిన్ పెయిన్. మీకు అర్థమైంది అనుకుంటా. పాయింట్ కరెక్ట్ అయినా పెయిన్ వేరే ఉంది. సో ఇది నవీన్ వైపు తీసింది అంతే తేడా. నిజానికి తను ప్రేరణ ఇలా చేసిందని చెప్పినప్పుడు భుజం మీద చెయ్యి వేసుకుని సీతతో పాటు ఇలా తిరుగుతూ నవ్వుతూ మాట్లాడాడు. తను కూడా నవ్వింది, ఎంజాయ్ చేసింది. ఎవరైనా ఏమనుకుంటారు, అది ఫన్ కదా, ఎంజాయ్ చేశారు కదా అని అనుకుంటారు. జోక్ వేసినప్పుడు నవ్వామనుకోండి గట్టిగా, మనం తీసుకున్నట్టే అనుకుంటారు. అలా కాకుండా నాకు నచ్చలేదని అప్పటికప్పుడే చెప్పనుకోండి, అది మీ క్యారెక్టర్ ని చూపిస్తుంది అనమాట. అంటే ఫ్రెండ్లీగా తీసుకుని ఒకసారి రివర్స్ ఎందుకు అయిందా అని నాకు అనిపించింది. అది కొద్దిగా ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది. మరి దీనిపైన మీకేం అనిపించిందని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నాకైతే కొంచెం సీత ఆర్గ్యుమెంట్ అయితే కరెక్టే, కానీ అక్కడ మాట్లాడిందంతా అభయ్తో మాట్లాడింది కూడా పర్ఫెక్ట్ గానే ఉంది, కానీ ఆ ఓడిపోయిన ఫీలింగ్, పని చేయాలన్న పెయిన్ చాలా కనపడింది అనమాట. సో మీకేమనిపించింది కామెంట్ బాక్స్ లో మస్ట్ కామెంట్ చేయండి. అభయ్ నవీన్ అయితే కొంచెం నిన్నే మెట్టు ఎక్కాడు, గేమ్ చేంజర్ అని నేనే పెట్టే టైటిల్, కొంచెం ఆ మెట్టు దిగిపోయాడు అనమాట. సో నేను అంత పచ్చిగా మాట్లాడినా కానీ కొద్దిగా ఓవర్ అయితే చేసినట్లుగానే ఉంది. నాకైతే అనిపించింది ఓవర్ గానే రియాక్ట్ అయ్యారు వీళ్ళంతా టీం అంతా అని చెప్పి. ఇక మళ్ళీ తన పైకి వస్తుందేమో అని బాధపడ్డాడు కూడా. సో ఏది ఈ ఇష్యూ అనేది పెద్దదైపోతే మేబీ ఏమన్నా ఇది అవుతుందేమో. అయినా కూడా నేను ముందే చెప్పాను, ఐడియా మాత్రం నాదే, అది ఫెయిర్ కాదని తనే ఒప్పుకున్నాడు. ఇక ప్రేరణ అయితే ఈ విషయం పెద్దదవుతుంటే తనకి కొంచెం పక్కన భయం వేసింది, కళ్ళల్లో నీళ్ళు కూడా తిరిగాయి. యష్మి వర్క్ డివిజన్ లో పార్షియాలిటీ చూపించింది. కన్ఫెషన్ రూమ్ లో నిఖిల్ అండ్ టీమ్ కి ఓన్లీ కుకింగ్ సెషన్ ఇచ్చి మిగతా పనులన్నీ కూడా నైనిక అండ్ టీం మీద పడేసింది. అది ఖచ్చితంగా ఫ్రస్ట్రేషన్ తీసింది. అక్కడ నిఖిల్ అండ్ టీమ్ కి మాత్రం కొంచెం ఫేవరెటిజం చూపెట్టిందని నాకు అనిపించింది. కానీ తర్వాత నిఖిల్ తో ఒక డీల్ కుదుర్చుకుంది నైట్ వచ్చి, మా వాళ్ళు ఎవరైనా ఏదైనా అడుగుతారు, మీకు ఇష్టం ఉంటేనే చేయండి అని. అలాగే నైనిక కూడా చెప్పింది. కానీ యష్మి గౌడ ఓవరాల్ సినారియాలో టీమును కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయింది బ్రదర్. అంతే, పర్ఫెక్ట్ గా చెప్తున్నాగా. పృథ్వీ అండ్ మిగతా వాళ్ళు కూడా ఫెయిర్ గా ఆడేలాగా చూస్తే బాగుండేది ఆటలో. అలాగే ఓవర్ గా రియాక్ట్ అవుతున్నా కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తనదే. సో వాళ్ళు స్ట్రాటజీస్ వాడారని మేము కూడా వాడాం. బహుశా ఇది మిస్టేక్ అయిందేమో అని చెప్పి మా అబ్బాయి కూడా బాధపడ్డాడు.
సో దీనిపైన వీకెండ్ ఖచ్చితంగా కౌంటర్ అటాక్ పడుతుంది, రోస్ట్ కూడా పడుతుంది, కౌంటర్స్ కూడా పడుతుంది. సో ఫైనల్ గా ఒక విషయం ఏంటంటే ఇక్కడ టాస్క్లు గెలవడం ముఖ్యం కాదు, ఓవర్ గా రియాక్ట్ అవ్వడం ముఖ్యం కాదు. ఎన్ని సీజన్స్ లో చెప్తూ ఉంటాను నేను, టాస్క్లు కాదు గెలవాల్సింది, అక్కడ ఓట్ బ్యాంక్ గెలవాలి, సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి, దాని ప్రకారం మూవ్ అవ్వాలి, అప్పుడే మన క్యారెక్టర్ బయటపడుతుంది, మనుషుల్ని గెలవాలి. ఇది మాత్రం బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ కి ఎప్పుడు వెళ్ళినా కొత్తగానే ఉంటది. ఆ టాస్క్ మోజులో పడిపోతారో లేదంటే ఆ మాయలో పడిపోతారో, బిగ్ బాస్ మాయలో, కానీ ఇది మాత్రం చెట్టెక్కిచ్చేస్తారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. అలాగే ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది నేను ఒక వీడియో చేస్తాను, అది కూడా చూడండి. అలాగే క్విక్ వీడియోలో కూడా మనం ఆడుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.